విలేజ్ క్లినిక్లు గాలికి ఎగిరిపోయినాయి, పిహెచ్సిలు గాలికి ఎగిరిపోయినాయి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ గాలికి ఎగిరిపోయినాయి, జీరో వేకెన్సీ రిక్రూట్మెంట్ పాలసీ గాలికి ఎగిరిపోయింది. ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో కనీసం మా హయాంలో WHO GMP ప్రమాణాలు కలిగిన మందులు అవైలబుల్గా ఉండేటివి. ఇప్పుడు ఆ మందులకు WHO GMP ప్రమాణాలు గల మందులు దేవుడు ఎరుగు, దూదికి దిక్కులేదు. గతంలో అంటే 5 సంవత్సరాలు పూర్తిగా విస్మరించారు ఈ ఆయుష్ని. మీరు గత ముందు 2014-19 మధ్య చూసుకుంటా వస్తే కనీసం సంవత్సరానికి ఒక 20 కోట్ల దాకా 20 నుంచి 25 కోట్లు ప్రతి సంవత్సరం కేంద్రం నుంచి సహకారం అందేది. దాని తర్వాత 2019-24 మధ్యలో చూస్తే మొదటి సంవత్సరం అందింది, రెండో సంవత్సరం వచ్చింది, తర్వాత మూడు సంవత్సరాలు ఒక్క పైసా కూడా రాలేదు. ఎందుకు రాలేదంటే రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన కూడా పంపలేదు. అంటే ఆయుష్ ను పూర్తిగా ఏ రకంగా నిర్వీర్యం చేయని రాజకీయాల కోసం మాట్లాడలా, ఇంత ప్రధానమైన ఆయుష్ ని నిర్వీర్యం చేసే ప్రతిపాదన పంపే ప్రయత్నం చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా లేదా అనేది పక్కన పెట్టేస్తే 3 సంవత్సరాలు వరుసగా 2020, 2021, 2022, 2022, 23, 24 3 సంవత్సరాల పాటు ఒక్క ప్రతిపాదన కూడా పంపకపోవడం వల్ల మన రాష్ట్రానికి ఆయుష్ కింద 0 నిధులు వచ్చి ₹1 రాలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత 24-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి సంవత్సరంలో మనం స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ కింద 100 కోట్లకు మనము ప్రతిపాదన పంపిస్తే 83 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. ఇవాళ 250 కోట్లకి ఈ ఆర్థిక సంవత్సరంలో 250 కోట్లకి ప్రతిపాదనలు పంపిస్తే ఇవాళ 166 కోట్లు కేంద్రం మంజూరు చేసింది. ఇవాళ అనేక రకాలైన ఆసుపత్రులను ఈ రకంగా పటిష్టపరుస్తూనే పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టి ఎక్కడెక్కడ ఖాళీలు ఉంటున్నాయో డాక్టర్లు కానీ, స్టాఫ్ నర్సులు కానీ, ఫార్మసిస్టులు కానీ, లేకుంటే సిహెచ్ఓలు కానీ, ఆశా వర్కర్లు కానీ, ఎన్ఎంఎల్ కానీ, ఎఫ్ఎన్ఓలను కానీ ఇవాళ నియమించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ సంవత్సర కాలంలోనే 2600 మందికి పైగా నియామకాలు చేపట్టి ఖాళీలున్న ప్రతి ఖాళీని పూరించే ప్రయత్నం చేస్తున్నాం. దాదాపు 8000 పైగా డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ సేకరించడం కూడా జరిగింది. దాని కారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల పైన ఇవాళ ప్రజల్లో సంతృప్తి పెరిగింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇవాళ ఓపీ సేవలు పెరిగాయి, ప్రభుత్వ ఆసుపత్రుల ఐపీ సేవలు పెరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో గతంలో మందుల సరఫరా లేకపోతే బకాయిలు పెట్టిపోయిన 1000 కోట్లను చెల్లించి ఇవాళ మీ ఏ ఆసుపత్రికి పోయినా, విలేజ్ హెల్త్ క్లినిక్ పోయినా, ప్రైమరీ హెల్త్ క్లినిక్ పోయినా, కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి పోయినా, ఏరియా హాస్పిటల్కి పోయినా, టెరిటరీ హాస్పిటల్కి పోయినా కూడా మీరు కోరుకున్న ఎమర్జెన్సీ లిస్ట్ ఆఫ్ మెడిసిన్ ఏదుందో ప్రతిదీ కూడా ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండే విధంగా చర్యలు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ తీసుకునింది. ఈ రకంగా ఆరోగ్య సంరక్షణ మీద ప్రధానంగా దృష్టి పెట్టడమే కాకుండా గతంలో గ్రామాల్లో విలేజ్ హెల్త్ క్లినిక్లు ఉంటే నాణ్యమైన వైద్య సేవల్ని ఒక్కొక్కరు ఇంటి దగ్గరికి వెళ్లి అందించడానికి అవకాశం ఉంటుందని నేషనల్ హెల్త్ మిషన్ కింద నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రవేశపెడితే దానికి పైగా మన రాష్ట్రానికి మంజూరు చేస్తే దానికి నిధులు ఇస్తే ఆ నిధులను ఫైనాన్స్ కమిషన్ కింద 14th ఫైనాన్స్ కమిషన్